బాగుంటుంది సినిమా, కమర్షియల్ సినిమా. సో ఇప్పుడు ఏదో డాకు మహారాజ్ అని టైటిల్ పెట్టారు, ఫ్యామిలీస్ కి నచ్చదేమో, అలా ఏమి ఉండదు. డాకు మహారాజ్ అని టైటిల్ ఎందుకు పెట్టామంటే ఆ క్యారెక్టర్ యూఎస్పి. ఇప్పుడు రాజమౌళి గారు మగధీరాన్ని ఎందుకు పెట్టారు, ఆ క్యారెక్టర్ గురించి అని పెట్టారు కదా సెకండ్ హాఫ్ లో. అలా మనకి సెకండ్ హాఫ్ లో ఈ క్యారెక్టర్ వస్తుంది కాబట్టి దానికి డాకు మహారాజ్ అని పెట్టాము. అది ఆ ఒక్క హాఫ్ అన్ అవర్ ఈ గెటప్ లో ఉంటారు. దాంట్లో కూడా ఆయన ఏం డెకాయిట్ కాదు, దీంట్లో కూడా ఆయన రాబిన్ హుడ్ టైపు పాజిటివ్ క్యారెక్టర్ అది. కానీ సొసైటీలో ఒక ప్రాబ్లం వస్తే ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి ఆ పెయిన్ లో, ఆ ఎమోషన్ లో, ఆ గెటప్ లోకి వెళ్తారు ఆయన. సో అంతా పాజిటివ్ గానే ఉంటుంది, ఫ్యామిలీస్ ప్రశాంతంగా వచ్చి చూడొచ్చు. సెకండ్ హాఫ్ లో కూడా ఈ గెటప్ వచ్చినప్పుడు కూడా ప్రజ్ఞ సో ఇది అన్ఎక్స్పెక్టెడ్ అండి. సో మీకు ఒక విషయం చెప్పాలండి, బేసిక్ గా బాలయ్య బాబు గారికి ఎవరైనా హిట్ ఇస్తే ఆ డైరెక్టర్ ని మేము ఎంతో అభిమానిస్తాం. కానీ ఇక్కడ మన బాలయ్య బ్రో కట్ అయింది. హలో, కట్ సస్పెన్స్ లో కట్ అయింది. సస్పెన్స్ లో కట్ అయింది. ప్రేమిస్ అభిమానిస్తాం అన్న తర్వాత ఏం ఆయన చెప్తున్నారని బేసిక్లీ మీకు లేదు, సినిమా లేదు. రిలీజ్ అవ్వక ముందే మీకు కల్ట్ ఫ్యాన్ వస్తుంది బాబీ గారు వస్తారులేండి. ఆయన ఈ లోపల రూత్లెస్ బ్రో. సో మా సైడ్ నుంచి సో వన్ రిక్వెస్ట్ సార్, బేసిక్ గా ఏంటంటే బాలయ్య బాబు గారిది ఇలా మన బాలయ్య బ్రో గ్లిచ్ మీకు కట్ అవుతుంది, చూసుకోండి కొంచెం ఒకసారి. గ్లిచ్ ఉన్నట్టుంది. నెక్స్ట్ వాళ్ళు కంటిన్యూ చేయండి. ఓకే, అక్కడ సైలెంట్ గా ఉండు. నేను మాట్లాడతాను. మాట్లాడతాను. థ్యాంక్స్ బాబీ గారు ఫర్ జాయినింగ్. అండ్ ఆల్సో మీరు ఆ డిఓపి కార్తిక్ పెట్టడం, దట్ ఇస్ హ్యూజ్ ప్లస్ అండి. వీ కెన్ సీ ఇట్ ఆన్ ద స్క్రీన్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ దట్. శివుడు మాట్లాడతా. సో బాబీ గారు థ్యాంక్స్ అండి, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. సో యాక్చువల్గా మీరు ఎప్పుడైతే ఫస్ట్ పోస్టర్ రిలీజ్ చేశారో, సో మ్యాన్స్ నోస్ బాటిల్ గొడ్డలతోనే, సో అప్పటి నుంచి ఉన్న హై సో ఇప్పటికీ మాకు కంటిన్యూ అవుతానే ఉంది. సో మీరు ఏ పోస్టర్ రిలీజ్ చేసినా, లేకపోతే ఏ టీజర్ రిలీజ్ చేసినా, మీ టీం దగ్గర నుంచి ఏది వచ్చినా సరే మాకు ఆ హై ఇంకా పోవట్లేదు. అసలు మేము ఇంకా ఎప్పుడెప్పుడు సినిమా చూద్దామా అనేసి వెయిట్ చేస్తున్నామండి. సో దానికి మాత్రం మీకు అసలు ఆ బీబీ అనే కాంబినేషన్ అసలు మామూలు కాంబినేషన్ కాదు. సో ఎప్పటి నుంచో వచ్చే కాంబినేషన్ అది మాకు. సో బాలయ్య బాబు బోయపాటి అట్లాగా మీది కూడా బాలయ్య బాబు బాబీ లాగా మాకు రావాలనేసి ఇంకా మరిన్ని సినిమాలు తీయాలని కోరుకుంటున్నాము. ఈ సినిమా అయితే పక్కా బ్లాక్ బాస్టర్ అండి. సంక్రాంతికి బ్లాక్ బాస్టర్ బాలయ్య బాబుదే, సో తిరిగే లేదు ఇంకా. థ్యాంక్స్ అండి, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. బాబీ గారు యాక్చువల్లీ ఒంగోలు నుంచి వచ్చిన వాళ్ళు బాలయ్య బి గోపాల్ గారు, బాలయ్య బోయపాటి. హోప్ఫుల్లీ ఇట్ విల్ బికమ్ బాలయ్య బాబీ, బి అండ్ బి కాంబినేషన్. బాబు గారు ఇదే టాపిక్, మీది ఒంగోలు కాదు అనుకుంటా. మాది గుంటూరు బ్రదర్. గుంటూరు నర్సరావుపేట అండి. గుంటూరు.